సెల్ ఫోన్ టవర్ల మీద ఏముంటాయి? సెల్ ఫోన్ టవర్ల మీద యాంటెనాస్ ఉంటాయి. ఎన్ని రకాల యాంటెనాస్ ఉండొచ్చు? సుమారు 3-4 రకాల యాంటెనాస్ ఉండొచ్చు. ఎన్ని రకాల యాంటెనాలను గురించి చూద్దాం. సెక్టార్ యాంటెనా అంటే ఏంటి? సెక్టార్ అంటే వృత్తం యొక్క ఒక పార్ట్. ఒక వృత్తాన్ని తీసుకొని మీరు ముక్కలు చేస్తే ఒక ముక్క ఇట్లా ఉంటుంది. దీన్ని సెక్టార్ అంటారు. అంటే ఒక సెక్టార్ యాంటెనా ఏం చేస్తా అంటే టవర్ కి చుట్టూ ఉండే ఈ సర్క్యులర్ ప్రదేశాన్ని ఒక్కొక్క సెక్టార్ గా విభజించుకొని దానిలో ఉండే సెల్ ఫోన్ వినియోగదారులకు సిగ్నల్ ఇస్తుంది. ఉదాహరణకు నేను 3 సెక్టార్ యాంటెనాలు పెట్టినా అనుకోండి, అంటే 3 ఇలా పెట్టాను అనుకోండి, టవర్ కు 120 degrees తో ఇలా పెడితే, ఫ్యాన్ రెక్కల్లాగా పెడితే ఇవి 3 సెక్టార్లుగా విభజించబడతాయి. ఈ మూడింటిని కనుక నేను మళ్ళీ కలిపితే నాకు సర్కిల్ అయిపోతుంది. సో సెక్టార్ యాంటెనా ఏం చేస్తారు? సెక్టార్ యాంటెనా ఒక పొడవాటి 2 మీటర్ యాంటెనా. దానిలో ఏముంటాయంటే అర్రే ఆఫ్ డైపోల్స్ కానీ అర్రే ఆఫ్ ప్యాచ్ యాంటెనాస్ కానీ ఉంటాయి. అసలు సెల్ ఫోన్ టవర్కి ఇది గుండెకాయ. అంటే వినియోగదారులకు సేవలను ఇచ్చే మెయిన్ యాంటెనా ఇది. రేడియో సిగ్నల్ని డిజిటల్ సిగ్నల్గా మరియు డిజిటల్ సిగ్నల్ని రేడియో సిగ్నల్గా మార్చడానికి సెక్టార్ యాంటెనా పక్కకే ఉండే బాక్స్ను మనం RRU అంటాం. మరి పెద్ద సర్క్యులర్ డిష్ దాని మీద రేడియం ఉంది. అవేం చేస్తాయంటే అవి పాయింట్ టు పాయింట్, అంటే అవి ఒక సెల్ ఫోన్ టవర్ నుంచి ఇంకొక సెల్ ఫోన్ టవర్కి లైన్ ఆఫ్ సైట్లో కమ్యూనికేట్ అవుతాయి. ఎప్పుడు లైన్ ఆఫ్ సైట్ ఉంటుంది అంటే 2 టవర్లు లేదా 2 ప్రదేశాల మధ్య ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్ సిస్టమ్ లేనప్పుడు ఇది ఏం చేస్తుంది? హై స్పీడ్ హై ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ చేస్తుంది. దేంతో చేస్తుంది అంటే మరొక సెల్ ఫోన్ టవర్తో కానీ సర్వీస్ ప్రొవైడర్ యొక్క మెయిన్ కోర్ సెంటర్ లేదా ఇంటర్నెట్తో కానీ అది కనెక్ట్ అయి ఉంటుంది. మీకు చిన్న పారాబోలిక్ డిష్ యాంటీనాస్ కనబడతాయి. అవి మనకి ఎమర్జెన్సీలో పనిచేస్తాయి. అవి షార్ట్ రేంజ్ బ్యాక్ హాల్ గా పనిచేస్తాయి. బ్యాక్ హాల్ అంటే కనెక్టింగ్ విత్ ద కోర్ సెంటర్ ఆఫ్ ది సర్వీస్ ప్రొవైడర్. అది స్మాల్. ఎప్పుడైతే మిగతా సిస్టమ్లు అన్ని ఫెయిల్ అవుతాయో అప్పుడు ఈ చిన్న సర్క్యులర్ డిష్ యాంటీనా పనిచేస్తుంది. మనకు ఇప్పుడు అంతకాలం 5G పర్పస్ఫుల్ గా 5G కోసమే పనిచేసే యాంటీనాలు మీకు చిన్న రెక్టాంగులర్ యాంటీనా కనిపిస్తుంది. అది మొత్తం పైన దానిలో ఏముంటాయంటే మ్యాసివ్ MIMO ఉంటుంది. మ్యాసివ్ MIMO అంటే మల్టిపుల్ ఇన్పుట్ అండ్ మల్టిపుల్ అవుట్పుట్ అర్రేస్ ఆఫ్ యాంటీనాస్ ఉంటాయి, చిన్న ఎలిమెంట్స్. సో ఎక్స్ట్రా అంటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ కావడానికి, ఎక్కువ వాయిస్ ట్రాన్స్ఫర్ కావడానికి, ఫాస్ట్గా ఇంటర్నెట్ మనకు సదుపాయం రావడానికి 5G గానే ఉపయోగపడుతుంది. సో పిడుగు నుంచి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్నింటిని లేదా అందులో డివైజెస్ని కాపాడడానికి మనకు పైన పిడుగును అరెస్ట్ చేసే లైటనింగ్ అరెస్టర్ ఉంటుంది. ఈ లైటనింగ్ అరెస్టర్ ఏం చేస్తా అంటే పిడుగును తీసుకొని అది గ్రౌండ్ అయి ఉంటుంది, ఆ పవర్ని అంతా ఎర్త్కి ఇచ్చేస్తుంది.